మిరాయి. లోపలికి వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టండి అబ్బా. ఆ చేత్తో ఎన్నో కొట్టింటారు, ఎన్నో యుద్ధాలు చేసింటారు. బొంగులోది లైకే కదా అడిగేది, కొట్టండి. ఇగో లైక్ కొట్టలేదనుకో మంచన్నగా కొట్టిస్తా చెప్తున్నా. ఓకే కొట్టారు కదా, ఫ్రీ టికెట్ చెప్పిస్తాం మీకు. సర్లే లోపలికి వెళ్దాం. ఇప్పుడు టీజర్ని పక్కన పెట్టండి, పోస్టర్ డిజైన్ హైలైట్ తెలుసా? బ్యాక్గ్రౌండ్లో ఎక్లిప్స్ అండ్ కింద వాల్కనో, ఈ రెండు కూడా ఈవిల్ మేల్కుంటుంది అని చూపించారు. కానీ ధర్మాన్ని కాపాడడానికి ఒక యోధుడు అడ్డంగా నిలబడ్డాడు. ఎలా ఎదుర్కొంటాడో మరి బిడ్డ. అయినా హైలైట్ కదా, పోస్టర్లోనే సినిమా చెప్పేశాడు. ఇప్పుడు టీజర్లోకి వెళ్తే ఇదిరా విఎఫ్ఎక్స్ అంటే, ఇదిరా డైరెక్షన్ అంటే, అండ్ ఇది డబ్బుల్ని కరెక్ట్గా వాడుకోవడం అంటే. 600 కోట్లు ఎక్కడ, 40 కోట్లు ఎక్కడ? ఇవన్నీ చూసినప్పుడు మనోడు అండర్ గ్రౌండ్కే పోతుంటాడేమో. ఓకే మనోడిని పక్కన పెట్టేద్దాం. టీజర్ ఎలా ఉందంటే ఉండండి, మహేష్ బాబు చెప్తాడు. అసలు నిజంగా వేరే లెవెల్ టీజర్ అయితే. ఒక్క దగ్గర కూడా ఇది విఎఫ్ఎక్సే అని అనిపించదు. కంప్లీట్ రియాలిటీ లాగా కాకుండా 5 to 10% ఎఫెక్ట్ అయితే ఉంది. బట్ అది మ్యాటరే కాదు. ఇలా తవ్వి రివ్యూస్ ఇస్తారు చూడండి, అలాంటి వాళ్ళకే కనిపిస్తుంది. అందుకే నాకు కూడా అలా అనిపించింది. కానీ నార్మల్గా చూసే వాళ్ళకైతే ఆ ప్రాబ్లమే ఉండదు. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ మిరాయ్, ఇట్స్ ఎ జపనీస్ వర్డ్. దీని మీనింగ్ వచ్చేసి ఫ్యూచర్. అండ్ సినిమా ప్లాట్ కూడా చెప్పేశాడు. ఏంలే, ముందొచ్చిన గ్లిమ్స్ ఈ టీజర్ చూసేస్తే అర్థమైపోతుంది. కళింగ వారైపోయిన తర్వాత అశోకుడు మారిపోయి ఒక 9 బుక్లు అయితే రాస్తాడు. అండ్ ఆ బుక్స్ ని చెడ్డ వాళ్ళ కంటపడకుండా 9 మంది కాపాడుతూ ఉంటారు. సో ఆ బుక్స్ లో ఉన్న నాలెడ్జ్ అంతా సొంతం చేసుకోవడానికి మన బ్లాక్ సోడ్ అంటే మంచి మనసు ట్రై చేస్తూ ఉంటాడు. తనని అడ్డుకోవడానికి యోధ తేజ వస్తాడు. ఊరికే వస్తే కుక్క అనుకుంటూ కొడతారని చెప్పి ఒక స్టిక్ ని పెట్టారు. ఫైనల్ గా బ్లాక్ సోడ్ ఆ 9 బుక్స్ ని సంపాదించాడా లేదా మన యోధ అడ్డుకున్నాడా? దీన్నే థియేటర్ లో పోయి చూడాలి. మరి హైలైట్ ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కటి ఒక క్వశ్చన్ మార్క్ లాగానే మిగిలిచ్చారు. ఈ కత్తి ఏంటి, ఈ పొగ ఏంటి, మనోడు ఇక్కడ మ్యూజిక్ ఏరియాలో ఏం చేస్తున్నాడు, అండ్ వీళ్ళ వెపన్స్ అన్ని ఎందుకు కొంచెం తేడాగా ఉన్నాయి, అసలు ఈ స్టిక్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆ 9 బుక్స్ లో ఏముంది, ఈ స్టిక్ ఏం చేయగలదు. అండ్ వీటన్నిటికంటే పెద్ద డౌట్ ఇక్కడ రాముడా, హనుమంతుడా, కృష్ణుడా, ఏదో ఒకటి అనిపించింటది కదా, కమెంట్ చేయండి. సరే కానీ ఈ టీజర్ అయితే నాకు భలే నచ్చిందబ్బా. ఏకదమ్ ఉంది అసలు. క్వాలిటీ, కంటెంట్, బీజిఎం టాప్ నాచ్. అదంతా కాదు కానీ ఎందుకో ఈ స్టిక్ చూసినప్పుడంతా ఫర్బిడన్ కింగ్డమ్ సినిమా గుర్తొస్తుంది నాకు. దాంట్లో కూడా అంతే సిమిలర్ కాన్సెప్ట్. ఆ స్టిక్ కి సూపర్ పవర్ ఉంటుంది అండ్ అది కరెక్ట్ పర్సన్ చేతిలో పడితేనే వర్క్ అవుతుంది. ఇలా జరగకుండా విలన్ ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. టైం ఉంటే చూడండి బా, సూపర్ సినిమా అసలు. ఓకే బ్యాక్ టు టీజర్. నాకు తెలిసి ఈ సినిమా కల్కికి గట్టి కాంపిటీషన్ ఇచ్చేటట్టుంది. మీరేమంటారు? నాకైతే అలాగే అనిపించింది. ఏమంటే దీనిలో ప్రభాస్ లేడు, దానిలో ప్రభాస్ ఉన్నాడు, అంతే తేడా. ఆల్రెడీ పబ్లిక్ రెస్పాన్స్ కూడా కంప్లీట్ పాజిటివ్ గా ఉంది. ఇంకా నార్త్ ఆడియన్స్ అయితే పొగడ్డం పక్కన పెట్టనులే కానీ ఇలాంటి తెలుగు సినిమా ఎప్పుడెప్పుడు రావాలా, బాలీవుడ్ని ఎప్పుడెప్పుడు వేసుకుందామా అని ఉన్నారు. అలా ఉంది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యే సినిమాల కంటెంట్. మన ఇండియన్ కల్చర్ని చూపిస్తున్నారు, హిస్టరీని యాడ్ చేస్తున్నారు, అండ్ మెయిన్గా మైథాలజీని ఎంతో కొంత యూజ్ చేస్తున్నారు. ఇంప్రెషన్ కొట్టేయడానికి ఈ మాత్రం చాలు. ఇంకా డైరెక్టర్ విషయానికి వస్తే కార్తిక్ ఘట్టమనేని ఈ సినిమాతో కలిపి టోటల్గా 3 మూవీస్ అయితే డైరెక్ట్ చేశాడు. సూర్య వర్సెస్ సూర్య, ఈగల్ అండ్ మిరాయ్. సినిమాటోగ్రఫర్గా కార్తికేయ, ఎక్స్ప్రెస్ రాజా, ప్రేమం, నిన్ను కోరి ఇలాంటి సినిమాలన్నీ చేశాడు. సో స్టఫ్ అయితే మనోళ్ళు గట్టిగా ఉంది. అండ్ ఇక్కడ తేజాని ప్రేస్ చేయకుండా అయితే అస్సలు ఉండలేం. తన స్క్రిప్ట్ సెలెక్షన్ హైలైట్ అసలు. అని నాకు తెలిసి మనోడు ఇలాంటి సినిమాలే తీస్తాడేమో. తీస్తేనే మేలబ్బా, ఎందుకంటే అట్లీస్ట్ కొత్త సినిమా చూసినట్టు ఫీల్ వస్తుంది. నువ్వు చూస్తే రొట్ట కాకుండా డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా పెడతాడు. అంతేకాదు మనోడు తెలుగు సినిమాని ఇండియాకే కాకుండా ప్రపంచానికే పరిచయం చేస్తున్నాడు. అదే చైనాలో కూడా రిలీజ్ అవుతుంది ఈ సినిమా. మనోళ్ళు ఒకే ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే ఇంకా పిల్లోడ్లాగే కనిపిస్తాడు. సో ఇలాంటి మూవీస్ కి స్కోప్ ఎక్కువ ఉంది. యాక్టింగ్ పక్కన పెట్టేస్తే తేజ సజ్జా కంప్లీట్ గా కంటెంట్ తో కొట్టేస్తున్నాడు. జాంబీ రెడ్డి, హనుమాన్ అండ్ ఇప్పుడు మిరాయ్ కంప్లీట్ గా అవుట్ ఆఫ్ సిలబస్ అబ్బాయి 3 అయితే. ఇంకా నాకు తెలిసి ఫ్యూచర్ లో ఇండియన్ సూపర్ హీరో ఎవరంటే తేజాని గుర్తొస్తాడేమో. యాక్చువల్ గా ఇక్కడ ఏఐని అయితే బాగానే యూజ్ చేశారు, డౌట్ రాకుండా. కానీ ఆ ప్రాంప్ట్ ఇవ్వడమే ఒక డిఫికల్ట్ టాస్క్. ఆల్మోస్ట్ రియల్ గానే ఉందబ్బా. దూరంగా మంటలు, పొగ, హెయిర్ మూవ్ అవడం ఇవన్నీ కొంచెం కష్టం, కానీ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. నాకు తెలిసి ఇది ఒక్కటే కాదు కానీ ఏఐ సీన్స్ చాలానే ఉండొచ్చు. అండ్ ఇంకోటి ఈ టీజర్ లో ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మంచు మనోజ్ ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, స్టన్స్ చింపి అవతల పడేసినాడు. నో వన్ కెన్ రీప్లేస్ హిమ్ ఇన్ దిస్ క్యారెక్టర్ అన్నట్టు అనిపించింది. గెటప్స్ విషయానికి వస్తే ఎందుకో కన్నప్ప స్ట్రైక్ అయింది. ఇక్కడ తాత చూడండి ఒక ఋషిలాగే ఉన్నాడు, కానీ కన్నప్పలో వాళ్ళ గెటప్లు చూస్తుంటే స్టేజ్ షోస్ ఉంటాయి కదా, అక్కడ పర్ఫామ్ చేసే వాళ్ళ లాగా ఉన్నారు. ఏమోలే బా అనేది ఎందుకు స్ట్రైక్ చేస్తాడు మళ్ళీ. అండ్ ఈ టీజర్ లో నాకు ఈ ట్రైన్ సీన్ అయితే బాగా నచ్చిందబ్బా. మెయిన్ గా ట్రైన్ ని, ప్యాసింజర్స్ ని కాపాడబోయే ఈవెంటే. నార్మల్గానే ఉండొచ్చు, కాకపోతే ఆ విజువల్స్, స్టన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉండే ఛాన్స్ ఉంది అనుకుంటున్నా. 100% విఎఫ్ఎక్స్ అయితే యూజ్ చేశారు, కానీ ఆ ఫీల్ రాలేదు కదా. సో సినిమా అయితే September 5th రాబోతుంది. మాస్ థియేటర్లలో కాకుండా మంచి థియేటర్లో చూస్తే మేలు. అంటే కొన్ని థియేటర్స్కి లేజర్ స్క్రీన్ ఉంటుంది కదా, అది చెప్తున్నా. ఇంకేందబ్బా అన్ని కవర్ చేసినట్టున్నా మ్యాక్సిమమ్. కొన్ని డీటెయిల్స్ ఉన్నాయిలే, దాని మీద సపరేట్ వీడియో చేస్తా. నాకు తెలిసి స్పెషల్ కేమియోస్ ఉండే ఛాన్స్ ఉంది. మెయిన్గా ఇక్కడ ఏమన్నా టాప్ హీరోనే పెట్టినచ్చు. మ్యాక్సిమం ఈ సీన్ క్లైమాక్స్లోనే ఉంటుంది అనుకుంటున్నా. షార్ట్ కూడా భలే తీశారు. కన్నప్ప ఏంటాడేమన్నా అయితే మాత్రం ప్యూర్ గూస్ బంప్స్. ఆ వచ్చే హైకి అక్కడే చచ్చిపోతారు, ఎందుకంటే ఆ తేజస్సుని మనం తట్టుకోలేం. అంతే అండి. ఇంకా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఉంటా మరి. టాటా బాబాయ్, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.